బోయపాటి సీను మేకింగ్ లో రామ్ చేసిన మూవీ స్కంద ఈ వారమే రాబోతోంది. బోయపాటి కెరీర్ లో 10 సినిమాలు వస్తే అందులో 7 బ్లాక్ బస్టర్లే. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో తను సక్సెస్ కాలేకపోతున్నాడు. ఎందుకు? తన మూవీలో సెంటిమెంట్ కి స్కోప్ ఉన్నా ఆ విషయాన్ని ప్రోమో రూపంలో ప్రమోట్ చేసుకోలేకపోతున్నాడా? స్కంద ప్రమోషన్ మాస్ కే రీచ్ అవుతోందా? టేక్ ఏ లుక్. స్కంద మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉందంటూ ఫిల్మ్ టీమ్ స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ఈ అప్రోచ్ విషయంలో ఫిల్మ్ టీమ్ లేట్ చేసింది. ఊరమాస్ మూవీ అనే ఇంప్రెషన్ వచ్చాక ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గరయ్యే ఛాన్స్ ఎంత అనే అనుమానాలు పెరిగాయి. టీజర్, ట్రైలర్ ఏది చూసినా ఊచకోత లాంటి యాక్షన్ ఎపిసోడ్లు, పంచ్ డైలాగ్స్. దీంతో బోయపాటి కేవలం మాస్ ఆడియన్స్ నే టార్గెట్ చేస్తాడా అన్న కామెంట్స్ పెరిగాయి. అదే ఫ్యామిలీ ఆడియన్స్ ని దూరం చేస్తుందనుకుందో ఏమో కానీ ఫిల్మ్ టీమ్ ఫ్యామిలీ ఎమోషన్స్ మీద కూడా ప్రమోషన్ షురూ చేసింది. బోయపాటి సినిమాల్లో ఖచ్చితంగా ఫ్యామిలీ ఎమోషన్స్ పీక్స్ లోనే ఉంటాయి. అది ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే అంశమే. కానీ తన సినిమా తాలూకు ఏ ప్రమోషన్ లోనైనా మాస్ కి నచ్చే అంశాలే ఉంటాయి. అదే మొదటి నుంచి ఒక అభిప్రాయానికి కారణమవుతోంది. సరైనోడు తర్వాత హిట్ల కోసం వెయిట్ చేసి అఖండతో గట్టెక్కిన బోయపాటి ప్రతిసారి చేస్తున్న మిస్టేకే ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరంగా ట్రైలర్లు, టీజర్లు కట్ చేయటం అన్న కామెంట్ ఉంది. ఏదేమైనా ఈసారి ఆ డ్యామేజ్ జరగకుండా ఈవెంట్లతో, ఇంటర్వ్యూస్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే స్టేట్మెంట్స్ ఇస్తోంది ఫిల్మ్ టీమ్. కొద్ది వరకు ఇది మంచి అప్రోచే కానీ చాలా లేట్ చేశారనే కామెంట్ మాత్రం కామన్ గా వినిపిస్తోంది. స్కంద మూవీతో బోయపాటి ఫేటే కాదు, రామ్ నజీబే మారే ఛాన్స్ ఉంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మాస్ హిట్ పడకపోవడంతో ఢీలా పడ్డ రామ్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ గా మారాడు. ఇప్పుడు స్కందతో హిట్ పడితే నెక్స్ట్ మూవీ కూడా హిట్ మెట్టెక్కడం మినిమం గ్యారంటీ. సో తనకి ఒకేసారి 2 మాస్ హిట్లు పడితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే అవకాశం ఉంది.